హరే కృష్ణ. మనకు ఏదైనా అనుకూలంగా జరగకపోతే దానికి కారణం భగవంతుడు అని చెబుతూ ఉంటాము. భగవద్గీత 5వ అధ్యాయం 15వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవా సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భావం: భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజమైన జ్ఞానమును కప్పివేసే అజ్ఞానముచే మోహమునందు చుందురు. విభుః అంటే సర్వజ్ఞుడైన భగవంతుడు. భగవంతుడు అపరిమితుడు. అలాగే జీవుడు పరిమిత శక్తి కారణంగా అతడు అజ్ఞానముచే ప్రభావితుడు అవుతాడు. కనుక జీవుడు తన కోరికలతో మోహము చెందినప్పుడు భగవంతుడు ఆ కోరికలను తీర్చుకోవడానికి అతనికి అనుమతిని ఇస్తాడు. కానీ కర్మలకు ఫలాలకు భగవంతుడు ఏనాడు బాధ్యుడు కాదు. అందుకే మోహస్థితిలో ఉన్న దేహంతో ఉండి జీవుడు తాత్కాలిక సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాడు. కోరికలు జీవుని సూక్ష్మమైన బంధరూపం. జీవులకు యోగ్యతను బట్టి భగవంతుడు కోరికను తీరుస్తాడు. మనిషి కోరుకుంటాడు, భగవంతుడు తీరుస్తాడు. కానీ భగవంతుడు పాపపుణ్య కార్యములచే కలత చెందక అతను ఎప్పుడూ తన యందే సంతృప్తుడై ఉంటాడు. భగవంతుడు అందరి పట్ల తటస్థుడై ఉంటాడు. కనుకనే కొద్దిపాటి స్వతంత్రం కలిగినటువంటి జీవుల కోరికతో అతడు జోక్యం కలిగించుకోడు. హరే కృష్ణ.